మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు భువనగిరి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాలకు విద్య, సమానత్వం, హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే సేవలు దేశానికి అమూల్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం సామాజిక న్యాయం కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వ సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం. జ్యోతిరావు పూలే అంటే ఒక ప్రపంచ మేధావి, విద్యా సంస్థలు నెలకొల్పి ఆనాడు విద్య ద్వారా అన్ని సాధించొచ్చనే లక్ష్యంతో తనే కాకుండా తన సతీమణి కూడా విద్యా బుద్ధులు చెప్పి భారతదేశంలోనే మొదటి టీచర్ గా వాళ్ళ భార్యను చేసి వాళ్ళ సతీమణి చేసి ఎంతో మందికి బాల బాలికలకు కూడా విద్యా బుద్ధులు చెప్పినటువంటి జ్యోతిరావు పూలే గారు నిజంగా 200 సంవత్సరాల కింద జన్మించి మనందరికీ ఒక మార్గదర్శకంగా 1827 ఏప్రిల్ 11న జన్మించినటువంటి జ్యోతిరావు పూలే గారు మనందరికీ ఎంతో పెద్ద ఆదర్శమైనటువంటి ఆయన జీవితాన్నే పేదల కోసం త్యాగం చేసి పేద బడుగు బలైన వర్గాలు అంటరాని తనాన్ని నిర్మూలించినటువంటి గొప్ప మేధావి. అలాంటి పెద్దలను, అలాంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా ఇలా విద్యా పెద్దపీట వేసి విద్యా వైద్యాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. అదే దశలో ఆ రోజు ఏ సదుపాయం లేని రోజే తన సొంత భూమిని కూడా దాన ధర్మం చేసి సొంత భూమిని కూడా అమ్మి కళాశాలలు ఆ రోజు విద్యా సంస్థలు నడిపి 1848లోనే బాలికల పాఠశాల పెట్టినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. కాబట్టి అలాంటి ఆదర్శమైన నాయకుల్ని మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరికి విద్య హక్కుగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు బాలికలంటేనే ఇంటి వంటింటి కుందేళ్లకుండే, కానీ ఈ రోజు బాలికలే ఇక్కడ ఎయిర్ నుంచి ఎయిర్ బస్ దాకా నడిపే సామర్థ్యం ఉన్నటువంటి బాల బాలికలను కూడా ఆ రోజు ముందు తెచ్చిన ఘనత. ముఖ్యంగా బీసీల కోసం ఎన్నో పదవులకు త్యాగం చేసి ఆ రోజు బీసీలకు పెద్దపీట వేసి మరి ఈ రోజు ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కూడా బీసీలకు కులగణలో పెద్దపీట వేసి 42% ఇస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం భువనగిరి పట్టణంలో చూడొచ్చు, ఇక్కడ జనరల్ స్థానంలో కూడా పెద్దలు అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒక బీసీ బిడ్డను చైర్మన్ చేసిందంటే ఇలా బీసీలకు దక్కుతున్నటువంటి ప్రజా ప్రభుత్వంలో గౌరవం అని చెప్పి దీన్ని మనందరం ముందుకు తీసుకుపోయి భావి తరాలకు కూడా జ్యోతిరావు పూలే గారి ఆదర్శవంతమైనటువంటి ఆ విద్యా విధానాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ అన్యతా